అక్కడ భూమిని తవ్వుతుంటే బూడిద రంగు పౌడర్ వస్తుంది. ఆ పౌడర్తో గిన్నెలు తోముతుంటే తళతళా మెరిసిపోతున్నాయి. 2-3 దశాబ్దాల క్రితం వరకు ఆ ఊళ్ళో ప్రజలకు తెలిసింది ఇదే. కానీ ఆ బూడిద రంగు పౌడర్కు 74,000 ఏళ్ల చరిత్ర ఉందని తెలియదు. భారతదేశంలో ఆది మానవుల ఆగమనం చరిత్రకు సాక్ష్యమనే విషయం అసలే తెలియదు. ఆ పౌడర్ కింద ఆది మానవుల జీవన విధానం, వారి అవశేషాలు, ఉపయోగించిన వస్తువులు ఉన్నాయని అంతకంటే తెలియదు. ఇంతకీ ఆ ఊరికి ఉన్న చరిత్ర తెలుసుకోవాలంటే నంద్యాల జిల్లా వెళ్లాల్సిందే. జ్వాలాపురం పేరులోనే ఉంది గంభీరం. నంద్యాల జిల్లాలో బనగనపల్లె మండలంలో ఉంది ఈ గ్రామం. ఆదిమానవులు 60,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చారని శాస్త్రవేత్తలు చెబుతుంటే, అంతకు ముందే ఇక్కడ ఆదిమానవులు జీవించినట్టు ఆధారాలు ఉన్నాయి. 74,000 ఏళ్ల క్రితం ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అగ్నిపర్వతం బద్దలై లావా ప్రవహించిన సందర్భంలో వెదజల్లిన బూడిద భారత్లో కూడా కొన్ని చోట్ల పడిందే. జ్వాలాపురం భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న బూడిద కూడా అదే. బూడిద, దాని చరిత్ర కోసం జరిపిన తవ్వకాల్లో ఆది మానవుల అవశేషాలు బయటపడడం మరో విశేషం. అయితే ఈ బూడిద ఇంతకాలం ఆది మానవ మనుగడనే భూమిలో కలిసిపోయేలా చేసిందే. బూడిద కింద ఆది మానవుల అవశేషాలు, ఆ కాలంలో ఉపయోగించిన పనిముట్లు, అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. భారతదేశంలో ఆదిమ మానవుని చరిత్ర గతిని మార్చే అవశేషాలు నంద్యాల జిల్లాలో బయటపడుతున్నాయి. 60 ఏళ్ల క్రితం భారతదేశంలోకి ఆదిమ మానవుడు వచ్చారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే 74,000 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో ఆదిమ మానవుని అవశేషాలు ఉన్నట్టు బయటపడ్డాయి. ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో టోబా అనే అగ్నిపర్వతం పేలిన సందర్భంలో ఏర్పడిన బూడిద నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జ్వాలాపురంలో భూ అంతర్భాగంలో నిక్షిప్తమైంది. ఆ బూడిద కిందనే ఆదిమ మానవుని అవశేషాలు బయటపడ్డాయి. అసలు ఈ జ్వాలాపురం ఏంది? ఈ జ్వాలాపురంలో ఉన్న అగ్నిపర్వతం బూడిద ఏంది? ఇక్కడ లభ్యమైన ఆదిమ మానవుని అవశేషాలు ఏంటి? బేతంచెర్ల సమీపంలో బిల్లసర్గం గుహలు జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించి చాలా కీలకమైనవి. సర్వే ఆఫ్ ఇండియా టోపోగ్రఫీ షీట్లలో జ్వాలాపురం పేరు ఆసక్తి కలిగించడంతో ఆ ఊరి గురించి ఆర్కియాలజిస్ట్ రవికోరి షెట్టార్ ఆరా తీశారు. లావా బూడిదను గమనించి 2 దశాబ్దాల క్రితం ఇక్కడ తవ్వకాలు జరిపించారు రవికోరి షెట్టార్. దీంతో ఇది అగ్నిపర్వతపు బూడిద అని అర్థం చేసుకున్నారు. మనం చూస్తున్న ఇదే అగ్నిపర్వతం బూడిద. ఇండోనేషియాలో సుమత్రా దీవిలో బద్దలైన టోబా అగ్నిపర్వతం బూడిద ఇది. ఇక్కడ ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి. 2004-2005 ప్రాంతంలో ఇక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఇప్పటికి కూడా సామాన్య జనానికి అనేక రకాల అవశేషాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. మనం చూడొచ్చు, ఎముకను పోలి ఉన్న అవశేషం. స్థానికులను అడిగితే చెబుతున్నది, ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన శాస్త్రవేత్తలు ఇలాంటివి ఎముకలని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ఇది ఒకటి దొరికింది. ఇట్లాంటివి ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయి అనే విషయాలు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది యువకులు ఉన్నారు, గతంలో తవ్వకాలు జరిపినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ అగ్నిపర్వతం బూడిద స్పెషాలిటీ ఏంటి? మీకు ఎంతవరకు అవగాహన ఉంది దీనిపైన? ఇది 2002 నుంచి 2005 వరకు రవి కోరిశెట్టార్ సార్ అని, ఆయన జియోలాజికల్ సైంటిస్ట్ సార్, ధార్వాడ యూనివర్సిటీలో ప్రొఫెసరు. అదేవిధంగా సగ్నేకల్ ఆర్కియాలజీ మ్యూజియం డైరెక్టర్ సార్. ఆయన వచ్చి రీసెర్చ్ చేసేంత వరకు ఇది మామూలుగా మేము వాడుక లాంగ్వేజ్లో శుద్ధ అనే పిలుచుకునే వాళ్ళం సార్. ఇది దాదాపు మా చుట్టుపక్కల 4 ఊర్ల వరకు జీవనాధారంగా ఉండేది సార్. అంతవరకు సార్ వచ్చి రీసెర్చ్ చేసేంత వరకు ఇది ఒక ఇండోనేషియాలో టోబో వాల్కనో ఎరప్ట్ అయిన లావా వల్ల ఏర్పడిందని అంతవరకు మాకు తెలియదు సార్. సార్ చేసిన రీసెర్చ్ తర్వాతనే తెలియదు సార్. సారు ఈ పౌడర్ మీద, ఈ యాష్ మీద రీసెర్చ్ చేయడానికి వచ్చి ఈ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇక్కడ ఆది మానవుడు కూడా అప్పట్లో సంచరించడం తెలియదు సార్. ఆ టోబో వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు దాదాపు ప్రపంచంలో మొత్తం మానవ జాతి మనుగడ చెందలేకపోతే ఒక జాతి ఇక్కడ ఆ మనుగడ చెందిందని ఈ లేయర్ కింద, ఇది దాదాపు 3-4 లేయర్స్ ఉంటుంది సార్. శుద్ధ కింద లేయర్లో మా ఆది మానవుడి అవశేషాలు దొరికినాయి సార్. అదేవిధంగా ఈ టోబో వాల్కనో లావా పడిన దానిపైన కూడా ఆది మానవుడి అవశేషాలు దొరికినాయి సార్. ఓకే, అంటే ఈ ఊర్లో ప్రజలందరూ కూడా వస్తువులు దాదాపు వంట పాత్రలన్నీ వీటితోనే కడుగుతారు, సోపులు వాటర్ అని అంటారు, నిజమేనా? నిజమే సార్. అది అదే సార్, మాకు ఎంతవరకు దీనిపైన అవగాహన లేదు సార్. సార్ వచ్చి రీసెర్చ్ చేసేంతవరకు అని ఇప్పటికి కూడా మా ఊర్లో వీటితోనే వంట పాత్రలు దీంతోనే వాష్ చేసుకుంటారు సార్. ఓకే, అంటే ఇప్పుడు కూడా తవ్వకాలు జరుగుతున్నాయా? ఇవి పౌడర్ కొంటున్నారా ఎవరైనా? సార్ ప్రజెంట్ ఆపేసినారు సార్. ఎందుకు?
కొద్దిగా దీనిపైన ఈ రీసెంట్గా అవేర్నెస్ ఎక్కువైంది సార్. ఓకే. కొద్దిగా గవర్నమెంట్ అధికారులు కూడా వచ్చి కొద్దిగా దీన్ని సర్వే చేస్తూ ఉన్నారు సార్. ఇంకా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, అసలు జ్వాలాపురం అంటే మీకు ఏమనిపిస్తుంది? మీ సొంతూరు? ఇది జ్వాలాపురం అంటే ఇది పూర్వకాలం నుంచి, ఇది చాలా బ్రిటిష్ కాలం నుంచే జ్వాల అని పేరు పెట్టినారు సార్. ఇది చాలా నాలెడ్జ్ లేనప్పుడే పేరు జ్వాల అని పెట్టినారు. దీన్ని రీసెర్చ్ కిన ఇప్పుడు చేచానా దీని అవశేషాలు ఏ విధంగా ఇంకా బాగా బయటపడతాయి సార్. ఇంతకుముందుకు పూర్వకాలమే వాళ్ళు నాలెడ్జ్ లేనప్పుడే పేరు పెట్టినారు. ఇప్పుడు 2003 ఆ ప్రాంతంలో 2009 వరకు రైస్ సెక్టర్ కోర్ సారాలు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినారు. మేము వాళ్ళ అమ్మిటి వర్క్ చేసినాం సార్. అప్పుడు వాళ్ళు ఒక 4 అడుగులు ఫీట్ తీసుకొని దానిలో అణువను వెతకలాడి వాళ్ళు బయటికి తీసి వాళ్ళు ప్రతి ఒక్కటి అణువను తీసి మాకు అప్పుడు చెప్తున్నారు సార్. కానీ ఇప్పుడు అంత నాలెడ్జ్ అంత మీడియా అప్పుడు అంత ఫేమస్ కాలే. ఇప్పటికిన రైస్ సెక్టర్ కోర్ సార్కిన ఇప్పటికినా దీన్ని సర్చింగ్ చేసినా ఇంకా బాగా నీట్గా ప్రపంచానికి తెలియజేద్దరు సార్. అది మా మానవుడు ఇక్కడ నివసించిన ఆనవాళ్ళు కూడా అందుకు చరిత్ర సాక్ష్యాలని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం దీన్ని పరిరక్షించాల్సి ఉంది. గతంలో ప్రజలకు తెలియక ఇక్కడ తవ్వకాలు జరిపి ఈ పౌడర్ అమ్ముకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, తవ్వకాలు నిలిపివేశారు. దీన్ని కాపాడి ఈ ప్రాంతం, ఈ జ్వాలాపురంకు ఉన్న చరిత్రను, ఆదిమ మానవుని చరిత్రను భావి తరాలకు అందించడానికి ఈ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థానికులు చెబుతున్నారు. బూడిద పొరపైన కింద రాతి పనిముట్లు కనిపించడంతో జ్వాలాపురం వాసుల్లో మరింత ఆసక్తి పెరిగింది. 74,000 ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడు అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు పరిశోధకులు. ఆఫ్రికాలో జ్వాలాపురంలోనూ లభ్యమైన పనిముట్లకు పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక్కడ తవ్వకాల్లో వెలుగు చూసిన వస్తువులను బళ్ళారిలోని రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ సంగనకల్లు మ్యూజియంలో భద్రపరిచారు. ఈ ప్రాంతంలో ఆది మానవుల రాక్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. కాలక్రమేణా అవి కూడా కనుమరుగవుతున్నాయి. జ్వాలాపురంలో అగ్నిపర్వతం బూడిద కింద కప్పబడిన మానవుల అవశేషాలే కాదు, 74,000 ఏళ్ల క్రితం నాటి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొండ గుహల్లో అప్పటి ఆదిమ మానవులు పెయింటింగ్స్ వేశారు. ప్రస్తుతం మనం జ్వాలాపురానికి సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆదిమ మానవులు గీసిన పెయింటింగ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. వీటిని ఇప్పటికీ ఉన్నాయి. అయితే కొండపై వచ్చిన వర్షపు నీటి ప్రవాహంతో కొంత ఇవి కనిపించకుండా పోతున్నాయి. ఇంకా ఇప్పటికీ అక్కడక్కడ మనం చూస్తే ఇక్కడ గుర్తులున్నాయి. అంటే అప్పటి మానవుల వేసిన చేతులు, శంకు, చక్రం ఇలాంటి రకరకాల ఆకృతులు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు. అక్కడ చెయ్యి ఆకారం కనిపిస్తుంది. అంటే హాయ్ అన్నట్టుగా చెయ్యి పైకెత్తి అభివాదం చేస్తున్నట్టుగా అక్కడ ఒక రేఖాచిత్రం కనిపిస్తుంది. వీటిని మనం కర్నూలు సమీపంలో కేతవరం గ్రామంలో కూడా ఆదిమ మానవులు పెయింటింగ్స్ ఉన్నాయి. అయితే వాటిని ప్రభుత్వం భద్రపరిచింది, టూరిజం స్పాట్గా కూడా అభివృద్ధి చేసింది. అయితే జ్వాలాపురం సమీపంలో ఉన్న పెయింటింగ్స్ మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. కొండపై ప్రవహించిన వర్షపు నీటికి ఈ పెయింటింగ్స్ క్రమంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. చెప్పండి, అసలు ఈ పెయింటింగ్స్ మీకు ఎప్పటి నుంచి ఉన్నట్టు తెలుస్తుంది? మాకు సారు వచ్చి రీసెర్చ్ చేసేంత వరకు మాకు ఈ పెయింటింగ్స్ గురించి తెలియదు సార్. ఓకే. దాదాపు 2005 ఆ టైంలో సార్ వచ్చి రీసెర్చ్ చేశాడు సార్. అదేవిధంగా ఈ కింద అక్కడ మీకు కనపచ్చేది కింద ఆదిమానవుడి స్కెలిటన్ కూడా దొరికింది సార్ ఇక్కడ. ఓకే. ఎక్కడ? ఈ కింద మీరు అక్కడ కనపడుతుంది కదా గుంతలో. ఓకే. అంటే మనం చూస్తున్న ఆ ప్రాంతంలోనే తవ్వకాలు జరిపారు. అంటే పురాతత్వ శాస్త్రవేత్తలు రవి కోరి షెట్టార్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తవ్వకాలు చేశారు. ఇక్కడ ఆదిమ మానవుని స్కెల్టన్ అస్థిపంజరం కూడా దొరికినట్టు చెబుతున్నారు. అది అస్థిపంజరం ఎక్కడ తీసుకెళ్లారు సార్? సగనకల్ ఆర్కియాలజీ మ్యూజియంలో భద్రపరిచారు సార్ క్లియర్గా. సార్ ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా సార్, రాక్ షెల్టర్ JWP9 కోడ్ సార్ JWP9 కోడ్ పెట్టుకున్నారు సార్ దీనికి, రాక్ షెల్టర్కి, ఈ పెయింటింగ్స్కి. ఇది పెయింటింగ్స్ ఏంటంటే చాలా ఏళ్ల క్రితం సార్. ఇవి వర్షానికి అంతా తుడిచిపెట్టుకుపోతున్నాయి సార్. ఇప్పుడు మధ్యప్రదేశ్లో భీంబెట్కాకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపించారు సార్ పెయింటింగ్స్కి, ఆదిమానవుడి పెయింటింగ్స్కి. అది పర్యవేక్షణ ఉంది కాబట్టి అవి నీట్గా ఉన్నాయి సార్. ఇక్కడ ఎటువంటి పర్యవేక్షణ లేక ఇది అంతరించిపోతుంది సార్. లేదు సార్. జ్వాలాపురంలో లభించే బూడిదకు చాలా డిమాండ్ ఉంది. తొలినాళ్లలో టన్ను బూడిదను 500 రూపాయలకు సోపు, డిటర్జెంట్ కంపెనీలకు విక్రయించేవారు. డిమాండ్ పెరగడంతో బుల్డోజర్లతో తవ్విస్తున్నారు, మూటల్లోకెత్తి అమ్మేస్తున్నారు. ప్రస్తుతం టన్ను బూడిద 2,500 రూపాయలకు అమ్ముతున్నారు.
అయితే కొన్నాళ్లుగా అధికారులు తవ్వకాలు చేపట్టరాదని ఆంక్షలు విధించారు. ఎన్నో విశేషాలు ఉన్న జ్వాలాపురంలో మరింత అధ్యయనం చేస్తే ఆది మానవులకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద జ్వాలాపురం అనేది 74,000 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాంతం. దీన్ని హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించాలి, దీన్ని కాపాడాలి. ఇక్కడ మరిన్ని తవ్వకాలు జరిపితే అంతకు ముందు కూడా ఆదిమ మానవుని చరిత్ర ఏంటనేది తెలిసే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, జ్వాలాపురం నుంచి.